హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్. డిబిఎంఎస్ వల్ల ఉపయోగాలు ఏంటి, అదేవిధంగా నిరుపయోగాలు ఏంటి అనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్ మీకు అర్థం అవ్వాలి అంటే ప్రీవియస్ క్లాస్ అంటే ఫైల్ బేస్డ్ సిస్టమ్ ఆర్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ మీరు విని ఉండాలి. సో ఇప్పుడు ఫైల్ బేస్డ్ సిస్టంలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేసి అంటే ఆ డ్రాబ్యాక్స్ని తీసేసి మనకి డిబిఎంఎస్ అనేది కనిపెట్టారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది ఎందుకు యూజ్ చేసేవాళ్ళంటే మనకి డేటాని లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవటానికి, ఇన్ కేస్ ఆఫ్ బ్యాకప్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఫైల్స్ అనేవి కరప్ట్ అయిపోతే బ్యాకప్ పెట్టుకోవడానికి ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది కనిపెట్టారు. సో ఈ ఫైల్ బేస్డ్ సిస్టంలో డ్రాబ్యాక్స్ ఏంటంటే డేటా రిడెండెన్సీ, డేటా డిపెండెన్సీ, అదేవిధంగా డేటా ఇన్కన్సిస్టెన్సీ అని ఈ 3 పార్ట్స్, డేటా ఇంటిగ్రిటీ అనే ఈ 4 పాయింట్స్ అనేది మెయిన్గా డిసడ్వాంటేజ్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఆ డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేసి ఇక్కడ అడ్వాంటేజ్గా మారింది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అడ్వాంటేజ్ ఏంటి, డిబిఎంఎస్లో అడ్వాంటేజ్ ఏంటి అనేది డిస్కస్ చేస్తూ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో డిసడ్వాంటేజ్ ఏంటో కూడా ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే డేటా ఇండిపెండెన్సీ. డేటా అంటే డిబిఎంఎస్లో మనకి డేటా ఇండిపెండెన్సీ అనేది ఉంది. సో ఫైల్ బేస్డ్ సిస్టంలో అదేమవుతుంది, డేటా డిపెండెన్సీ. సో డేటా డిపెండెన్సీ ఉండటం వల్ల ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇండిపెండెన్స్ సిస్టమ్ అనేది ఉండటం వల్ల ఇది మనకి సక్సెస్ అయింది. సో ఇప్పుడు అసలు ఇండిపెండెన్సీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో జనరల్గా ఏంటంటే మనకి ఏదైనా చేంజెస్ అనేది జరిగితే ఒక సాఫ్ట్వేర్లో కానీ లేకపోతే ఒక హార్డ్వేర్లో కానీ ఎక్కడైనా ఒక చేంజ్, ఏదైనా చిన్న చేంజ్ అనేది జరిగితే ఫైల్ బేస్డ్ సిస్టంలో ఏం జరుగుతుందంటే ఆ సిస్టమ్ మొత్తం మీద అంటే ఆ ఎఫెక్ట్ అనేది సిస్టమ్ మొత్తం మీద పడుతుంది. సో మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి డేటా ఇండిపెండెన్సీ కాబట్టి ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్లో ఒక చిన్న మోడిఫికేషన్ అనేది చేస్తే అది దాని వరకు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత వాటితో ఎఫెక్ట్ అనేది అవ్వదు. సో ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఎస్బీఐ బ్యాంక్ అని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఎస్బీఐ బ్యాంకు ఒకప్పుడు ఫైల్ బేస్డ్ సిస్టంలో ఉన్నప్పుడు, నెక్స్ట్ అదేవిధంగా అదే ఎస్బీఐ బ్యాంకు ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి డిబిఎంఎస్ ఉన్నప్పుడు ఎలా ఉందనుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఫైల్ బేస్డ్ సిస్టంలో నేను 250 దాని యొక్క అంటే ఎస్బీఐలో 250 అనేది ఏం చేస్తానంటే ఎంట్రన్స్ అక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం మనకి 250 ఉండాలి. దీంట్లో కూడా ఎంతంటే 250 అనేది ఉండాలి. అంటే డిబిఎంఎస్ యూజ్ చేసినప్పుడు 250 ఉండాలి, ఫైల్ బేస్డ్ ఉన్నప్పుడు కూడా 250 అనుకుందాం ఎస్బీఐ బ్యాంక్లో. సో ఇప్పుడు ఏంటంటే ఇంక్రీజ్ చేశారు, అక్కడ ఏంటంటే అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఇంక్రీజ్ చేయటం అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 500 అవుతుంది అనుకుందాం. సో 500 ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఇక్కడ నేను మాడిఫై చేసేది ఏంటి, 250 తీసి 500 పెట్టడమే. కానీ ఈ 500 పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే టోటల్ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. అంటే అన్నిటి మీద ఎఫెక్ట్ అనేది అన్నిటి మీద పడిపోతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తామంటే ఈ డిబిఎంఎస్ ఉండటం వల్ల జస్ట్ ఈ ప్లేస్లో ఏం చేస్తానంటే 500 అని రాస్తాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పక్కన ఉన్న వాటికి ఎటువంటి వాటికి డిస్టర్బెన్స్ అనేది లేదు, కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ పక్కన ఉన్న వాటికి కూడా మనకి డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సో ఇది అంటే డేటా ఇండిపెండెన్సీ అంటే ఇక్కడ ఉన్నట్లు, డేటా డిపెండెన్సీ అంటే ఇది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మీకు నెక్స్ట్ వచ్చేసరికి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ అంటే డేటా ఇండిపెండెన్సీలో మనకేం జరుగుతుందంటే జనరల్గా 2 డ్రాబ్యాక్స్ అనేది ఉన్నాయి, అంటే 2 పాయింట్స్ అనేవి ఎక్స్ట్రా ఉన్నాయి. సో అదేంటంటే లాజికల్ ఇండిపెండెన్సీ, అదేవిధంగా ఫిజికల్ ఇండిపెండెన్సీ అని 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే లాజికల్ ఇండిపెండెన్సీ అంటే ఏంటో చూద్దాం. లాజికల్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్కి సంబంధించింది. అంటే లాజికల్గా ఏదైనా నేను మాడిఫికేషన్ చేస్తే అక్కడ ఏంటంటే ఎటువంటి మాడిఫికేషన్స్ ఫర్దర్గా జరగవు, అంటే ఏంటంటే వేరే దాని మీద ఎఫెక్ట్ అవ్వదు. నెక్స్ట్ అదేవిధంగా ఫిజికల్ ఇండిపెండెన్సీ. సో ఫిజికల్ ఇండిపెండెన్సీలో ఏం జరుగుతుందంటే ఫిజికల్ కాంపోనెంట్స్లో కూడా ఏదైనా నేను చేంజ్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందంటే ఫర్దర్ వాటి మీద ఎఫెక్ట్ అనేది పడదు. సో అంతే కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మినిమల్ డేటా రిడెండెన్సీ. సో ఇది అసలు మెయిన్ పాయింట్. సో ఏంటంటే డేటా రిడెండెన్సీ ఇక్కడ మనకి ఫైల్ బేస్డ్ సిస్టంలో ఏం జరుగుతుందంటే డేటా రిడెండెన్సీ అనేది ఎక్కువగా ఉంది. అంటే డూప్లికేషన్, రిడెండెన్సీ అంటే డూప్లికేషన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఫైల్స్లో డేటా స్టోర్ అవుతుంది. ఇది ఫైల్ బేస్డ్ సిస్టమ్ అయితే ఇక్కడ ఫైల్స్లో డేటా స్టోర్ అవటం వల్ల ఏం జరుగుతుందంటే ఒక ఫైల్లోకి ఒక డేటా వెళ్తుంది, ఇంకో ఫైల్లోకి ఇంకో డేటా వెళ్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకే నేమ్తో మనం నెంబర్ ఆఫ్ ఫైల్స్లో డేటా పంపించుకోవచ్చు. డూప్లికేషన్ అనేది ఎక్కువ అవుతుంది. డూప్లికేషన్ అనేది ఎక్కువ అవటం వల్ల ఏం జరుగుతుందంటే మనకి అక్కడ ఇన్కన్సిస్టెన్సీ అవుతుంది, కన్సిస్టెన్సీగా ఉండదు. ఇన్కన్సిస్టెన్సీ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వేస్టేజ్ అవుతుంది.
స్పేస్ అనేది వేస్టేజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఇది సెంట్రలైజ్డ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలా ఉంటుంది. సో దీంట్లోనే ఏ డేటా ఎక్కించినా దీంట్లోకే వస్తుంది, ఎవరైనా దీంట్లోకి వచ్చి యాక్సెస్ చేసుకోవాలి. సో సెంట్రలైజ్డ్ డేటాబేస్. కాబట్టి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ అని రాస్తే ఇంకొక ఎస్ అని రాయాలంటే ఆల్రెడీ ఉంది కాబట్టి అది తీసుకోదు. అదేవిధంగా ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి రిడెండెన్సీ అనే దాంట్లో కొన్ని కీస్ అనేది యూజ్ చేస్తాం. ఈ DBMSలో కొన్ని కీస్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ కీస్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక యూనిక్ అని పెట్టాను. సో యూనిక్ మీన్స్ ఏంటంటే మనకు డూప్లికేట్ రాకూడదని. ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే ఇప్పుడు 9కి డోర్ క్లోజ్ చేస్తాను, కాలేజీలోకి ఎవరు రాకూడదు అని నేను ఒక కన్స్ట్రైన్ అక్కడ ఒక రూల్ పెట్టాను. సో అక్కడ ఏం జరుగుతుంది, 9 తర్వాత ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా గేట్ ముందు నిలబడతారు, కానీ లోపలికి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, గేట్ అనేది క్లోజ్ చేస్తారు కాబట్టి. సో అలాగే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని అంటే కన్స్ట్రైన్స్ అంటారు. కన్స్ట్రైన్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ ఏ రూల్. సో ఇక్కడ ఏంటంటే DBMSలో ఆ రూల్స్ అనేది పెడతాను. సో ఏం జరుగుతుంది, ఇక్కడ డేటా అనేది సెంట్రలైజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఏం చేస్తానంటే కొన్ని రూల్స్ పెట్టాం. యూనిక్గా ఉండాలి, నాట్ నల్ అయి ఉండాలి, ఏమీ రాయకుండా ఉండకూడదు, కానీ అలానే డూప్లికేట్ అయితే రాయకూడదు. ఇలాంటి కొన్ని కన్స్ట్రైన్స్, కొన్ని కీస్ అనేది రాస్తూ ఉంటాను. సో వాటి వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ డూప్లికేట్ అనేది అవ్వదు డేటా అనేది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మినిమైజ్డ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. సో ఇక్కడ ఇన్కన్సిస్టెన్సీకి ఏం జరుగుతుందంటే పైన ఉన్న రిడెండెన్సీతో ఇక్కడ రిలేషన్ అనేది ఉంది. రిడెండెన్సీ అంటే ఏంటి, ఇక్కడ మనకి డేటా అనేది డూప్లికేషన్ అవ్వదు. సో డూప్లికేషన్ అయితే చూడండి, ఇక్కడ ఫైల్ బేస్డ్ సిస్టంలో డూప్లికేషన్ అయింది కాబట్టి ఏం జరిగింది, ఇక్కడ ఇట్ ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ. సో జనరల్గా వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, మినిమైజ్ అంటే తగ్గిస్తున్నాను, దేన్ని, డేటా ఇన్కన్సిస్టెన్సీని తగ్గిస్తున్నాను. అంటే ఏం జరుగుతుందంటే డూప్లికేషన్ అనేది లేకపోవటం వల్ల డూప్లికేషన్ అనేది తగ్గించడం వల్ల, ఇక్కడ లేదని చెప్పకూడదు, తగ్గించటం వల్ల ఏం జరుగుతుందంటే మనకి అవాయిడ్ చేస్తున్నాను ఏంటంటే వేస్టేజ్ స్పేస్, స్టోరేజ్ స్పేస్ అనేది వేస్ట్గా ఏమైనా పోతుందా. ఇప్పుడు ఒకే ఫైల్ 4 సార్లు ఒకేసారి ఫీడ్ చేశాను, ఒకే డేటా, మనకి స్పేస్ వేస్టే కదా. అదే ఇక్కడ ఏంటంటే డూప్లికేషన్ అవ్వటం వల్ల ఇప్పుడు వచ్చేసరికి డూప్లికేషన్ అవ్వకుండా ఉంది కాబట్టి ఒక ఫైల్ ఒక దగ్గరే ఉంటుంది, మిగతా స్పేస్ మొత్తం ఖాళీగా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మినిమైజ్డ్, తగ్గిస్తున్నాను, దేన్ని, ఇన్కన్సిస్టెన్సీ అనేదాన్ని తగ్గిస్తున్నాను. సో ఇన్కన్సిస్టెన్సీ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి వేస్టేజ్ అనేది తగ్గిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంప్రూవ్డ్ డేటా షేరింగ్. సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇంప్రూవ్డ్ డేటా షేరింగ్ అంటే ఏం జరుగుతుందంటే, సో క్లియర్గా రాసుకుంటే ఇక్కడ మనకి ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటారు దీన్ని, DBMSని మనకి సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటారు. అంటే ఇక్కడ డేటా అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది సెంటర్లో. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక సిస్టమ్ క్లయింట్ అనే అతను, క్లయింట్ 1, ఇక్కడ క్లయింట్ 2, నెక్స్ట్ అదేవిధంగా క్లయింట్ 3, నెక్స్ట్ అదేవిధంగా క్లయింట్ 4. సో వీళ్ళందరూ ఏంటంటే క్లయింట్స్, వీళ్ళందరూ డేటా అనేది ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటారంటే ఈ సెంటర్ అంటే మధ్యలో నుంచి యాక్సెస్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇంప్రూవ్డ్ డేటా షేరింగ్. సో ఇక్కడ సెంట్రలైజ్డ్ డేటాబేస్ కాబట్టి ఏం జరుగుతుందంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు, డేటాని ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నారు. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేవాళ్ళు డేటా అనేది ఒకే దగ్గర నుంచి షేరింగ్ చేసుకుంటున్నారు. సో అది దీని మీనింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డేటా షేరింగ్ అనేది ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగింది, డూప్లికేట్ ఉండటం వల్ల మనకి షేరింగ్ అనేది పాసిబిలిటీ అవ్వలేదు. సో అది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ ఆఫ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటున్నాడు. సో ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ప్రొడక్టివిటీ అనేది మనకి ఏం జరగాలంటే ఇక్కడ పెరగాలి. ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో DBMS అనేది యూజ్ చేస్తున్నామంటే దాని ప్రొడక్టివిటీ అనేది బాగా పెరగాలి. సో చూడండి ఇక్కడ ప్రొడక్టివిటీ ఆఫ్ అప్లికేషన్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి DBMSలో. సో ఈ నెంబర్ ఆఫ్ టూల్స్ని యూజ్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే దాని యొక్క ప్రొడక్టివిటీ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ప్రొడక్టివిటీ అనేది మనకి ఏం జరుగుతుందంటే పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కాస్ట్ అనేది ఏం జరుగుతుందంటే తగ్గుతూ ఉంటుంది. సో వర్క్ అనేది స్పీడ్గా జరుగుతుంటే మనకేంటంటే కాస్ట్ అనేది తగ్గుతున్నట్టే కదా, వర్క్ అనేది స్పీడ్గా అవుతుంది. సో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కాస్ట్ అనేది తగ్గుతుంది. సో అది అందుకని ఇక్కడ నెంబర్ ఆఫ్ టూల్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. DBMSలో నెంబర్ ఆఫ్ టూల్స్ అనేది యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంప్రూవ్ డేటా క్వాలిటీ. సో ఈ DBMSని యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే డేటా క్వాలిటీ కూడా మనకి చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ డేటా క్వాలిటీ పెరగాలంటే కూడా మనం కొన్ని కీ కన్స్ట్రైన్స్ అనేది యూజ్ చేసుకోవాలి. సో కన్స్ట్రైన్స్ అంటే ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ టూల్స్ అనేది కూడా యూజ్ చేస్తాను. సో ఈ టూల్స్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే డేటా క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంప్రూవ్డ్ డేటా యాక్సెసిబిలిటీ అండ్ రెస్పాన్సివ్నెస్ అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే SQL అనేది యూజ్ చేయడం వల్ల, స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ
మనకి యాక్సెసిబిలిటీ అంటే కస్టమర్ అనేవాళ్ళు చూడండి, ఇక్కడ కస్టమర్ అనేవారు క్లయింట్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు, యాక్సెస్ చేసుకుంటున్నారు కదా. సో ఈ యాక్సెసిబిలిటీ అనేది మనకేం జరుగుతుందంటే పెరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేయడం వల్ల, ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఏం చేస్తున్నాము, నెంబర్ ఆఫ్ అంటే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ అంటే ఒకే డేటా దగ్గర ఒక సెంట్రలైజ్డ్ డేటాలో ఉండటం వల్ల నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేసుకుంటున్నారు. సో యాక్సెసిబిలిటీ అనేది పెరుగుతుంది. ఎలా పెరుగుతుందంటే ఎస్క్యూఎల్ యూజ్ చేయడం వల్ల. ఎస్క్యూఎల్లో మనకి ఏంటంటే కొన్ని కన్స్ట్రెయిన్స్ అనేది వాడతాం, కీ కన్స్ట్రెయిన్స్ అనేది యూజ్ చేస్తాను. సో ఎంత డేటా అయినా సెలెక్ట్ స్టార్ అన్నారు. స్టార్ అంటే ఏంటంటే ఇక్కడ ఆల్. సో ఒక స్టూడెంట్ డేటా ఉంది, ఆ డేటా మొత్తం నాకు కావాలంటే స్టార్ అనేది యూజ్ చేస్తాను. అలా కాకుండా నేనేం చేస్తాను అంటే పర్టికులర్గా నాకు ఒక డేటానే ఒక పర్సన్ నేమే కావాలి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫర్ ఎగ్జాంపుల్ అతని నేమ్ రాసామంటే మనకి ఏం జరుగుతుందంటే అతను మాత్రమే కనిపిస్తాడు. సో లెస్ దాన్ 10,000 శాలరీ అన్నాను. సో 10,000 కంటే తక్కువ శాలరీ వాళ్ళు కనిపిస్తారు. గ్రేటర్ దాన్ 10,000 శాలరీ అన్నాను, 10,000 కంటే ఎక్కువ మనకు కనిపిస్తారు. సో ఇట్లాగా ఏం జరుగుతుందంటే ఎస్క్యూఎల్ క్వైరీ అనేది యూజ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే యాక్సెసిబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఎలాగా నాకు ఎవరు కావాలంటే వాళ్ళే వస్తున్నారు, ఎంతమంది కావాలంటే అంతమంది వచ్చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే రెడ్యూస్డ్ ప్రోగ్రామ్ మెయింటెనెన్స్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డేటా సెంట్రలైజ్డ్ అవటం వల్ల ఏం జరుగుతుందంటే మనం యాడింగు నెక్స్ట్ అదేవిధంగా డిలేటింగు మొత్తం వచ్చేసరికి ఏం చేస్తానంటే ఒకే దగ్గర నుంచి తీసుకుంటున్నాను, ఒకే దగ్గర నుంచి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒకే దగ్గర నుంచి తీసుకోవడం, ఒకే దగ్గర నుంచి యాడ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే దాని యొక్క మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది. అదే వేరు వేరు ప్లేసుల్లో కనుక ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, మెయింటెనెన్స్ అనేది పెరుగుతుంది. సో అంటే తీసుకునే ప్రాసెస్ అనేది లెంతీ అవుతుంది, సో టైం అనేది ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా ఇక్కడ సెంట్రలైజ్డ్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే రెడ్యూస్డ్ ప్రోగ్రామ్ మెయింటెనెన్స్ అనేది మనకి చాలా తక్కువలో అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రొవైడింగ్ బ్యాకప్ అండ్ రికవరీ. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ ఫైల్ బేస్డ్ సిస్టంలో కూడా మనకి బ్యాకప్ అండ్ రికవరీ అనేది పెట్టేశారు. సో ఇక్కడ మనకేంటంటే ఇక్కడ కూడా అదే సేమ్, కాదు ఏంటంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సో ప్రొవైడెడ్ బ్యాకప్ అండ్ రికవరీ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇవి వచ్చేసరికి మనకి ఏంటంటే అడ్వాంటేజెస్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో ఉపయోగాలు ఉన్న చోట నిరుపయోగాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి డిబిఎంఎస్లో కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాకపోతే మనకి ఫైల్ బేస్డ్ సిస్టంలో చాలా డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి కొన్నే ఉన్నాయి, అవేంటో చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కాంప్లెక్సిటీ అన్నాం. జనరల్గా ఏంటంటే ఈ డేటాబేస్ అనేది యూజ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇది కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, డిమాండింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల ఏం జరుగుతుంది, కాస్ట్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది. సో అందుకని ఇదేంటంటే ఇది ఒక డిసడ్వాంటేజ్ లాగా చెప్పుకుంటున్నాం కాంప్లెక్సిటీ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి సైజ్. సో ఇక్కడ ఏంటంటే ఈ సైజ్ అనేది కూడా కంపారిజన్ చేసుకుంటే దేంతో కంపారిజన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫైల్ బేస్డ్ సిస్టమ్తో కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ ఈ సైజ్ అనేది కూడా ఏంటంటే ఇక్కడ కొంచెం హెవీగా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ పర్ఫార్మెన్స్లో వచ్చేసరికి ఫైల్ బేస్డ్ సిస్టంలో చాలా స్పీడ్గా మనకి వర్క్ అనేది జరుగుతుంది. అంటే కంపారిజన్ టు ఫైల్ బేస్డ్ సిస్టమ్ మనకి పర్ఫార్మెన్స్లో ఇది మాత్రం తక్కువే డేటాబేస్ అనేది, కానీ రిడెండెన్సీ అనేది తగ్గుతుంది, మనకి ఇన్కన్సిస్టెన్సీ అనేది లేకుండా చేస్తుంది, డేటా అనేది షేర్ చేసుకుంటుంది, సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నీ ఫెసిలిటీలు ఉన్నాయి. కానీ పర్ఫార్మెన్స్లో చూస్తే మనకి ఫైల్ బేస్డ్ సిస్టమే బాగా పనిచేస్తుంది. సైజులో చూస్తే ఫైల్ బేస్డ్ సిస్టమే కొంచెం బెటర్గా ఉంటుంది. కాస్ట్లో చూస్తే ఫైల్ బేస్డ్ సిస్టమే కొంచెం తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి హయ్యర్ ఇంపాక్ట్ ఆఫ్ ఫెయిల్యూర్స్. సో ఇక్కడ చూడండి మనకి ఫైల్ బేస్డ్ సిస్టంలో వచ్చేసరికి ఏం జరిగిందంటే నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ డేటా అనేది నెంబర్ ఆఫ్ ప్లేసుల్లో ఉన్నాయి కాబట్టి ఏం జరిగిందంటే ఏదన్నా క్రాష్ వస్తే ఏం జరుగుతుందంటే ఏదో ఒక ఫైల్లో 2 ఫైల్లో ఫెయిల్ అవుతా ఉంటే మిగిలిన ఫైల్స్ అనేవి డేటా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి సెంట్రలైజ్డ్ అయ్యేసరికి ఏం జరుగుతుందంటే పొరపాటున ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ డేటాబేస్ మొత్తం మనకి కరప్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే హయ్యర్ ఇంపాక్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది దాని మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది దీని మీద పడుతుంది. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి ఏంటంటే కాస్ట్ ఆఫ్ డిబిఎంఎస్. సో ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ పాయింట్లోనే చెప్పాను కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ని పెద్ద కంపెనీలు అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాయి. సో అదేంటంటే హెవీ కాస్ట్తో ఈ డిబిఎంఎస్ అనేది సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సో ఏంటంటే ఓవరాల్గా డిసడ్వాంటేజ్ కంప్లీట్ అయింది. అదేవిధంగా మనకి ఏంటంటే ఫైల్ బేస్డ్ సిస్టంలో డిసడ్వాంటేజ్ ఏంటో కూడా మీకు ఇదే కాన్సెప్ట్లో డిస్కస్ చేశాను. సో ఇది కాన్సెప్ట్.